దయచేసి అందరూ తలలు ఉంచండి, ప్రార్థించుకున్నారు. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తుంది యేసయ్య, మీకు వందనాలు. ఈ దీనిని మీ శిరజకు మనవి చేసుకోండి దేవా. నీ వాక్యము ద్వారా నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా చక్కగా మరి వారు గ్రహించినట్లు మీ లేఖనాలు పరిశీలించి తమ హృదయంలో భద్రపరుచుకున్నట్లు మరి వాక్యము వారి జీవితంలో ఎంతో ఉపయోగకరంగా దీవెనకరంగా స్వస్థపరిచే విధంగా మీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. ఈ దీనిని మీ సిలువ చాటుకు మరుగు చేసుకో ప్రభువా. మీరే వారికి సూటిగా చక్కగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి, గమనించండి. ఇలా అనేక సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలని ప్రేరేపింపబడ్డా. మనుషులమైన మనకు రోగాలు వస్తాయి. అసలు ఎందుకు వస్తాయి రోగాలు? మనిషికి రోగం ఎందుకు వస్తుంది? బైబిల్ వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. ఆదికాండం తీసుకోండి, 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆదికాండంలో ఏం రాయబడ్డదో? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఏం రాయబడ్డది? అది చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అయితే దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మనం ఎవరి స్వరూపాన్ని పోలున్నాం? దేవుడు లాంటి స్వరూపం దేవుడు మనకిస్తే ఏ గుండెను తడివి చూసినా ఏదో ఒక రోగం. ఆఫీసర్ వేగా, మంత్రి వేగా, ఎవ్వరమనగా ఏ గుండెను తడివి చూసినా ఏదో ఒక లోపం, ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత. ఎందుకు వస్తుంది మనిషికి రోగాలు? ఇవాళ నేను చెప్పే అంశం వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, మనిషికి రోగం ఎందుకు వస్తుంది? దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని చేసిండు. దేవుని లాంటి రూపం ఇచ్చిన నీకు ఇలా నువ్వు రోగాల వారిని ఎందుకు పడిపోతున్నావు? ఆలోచించు, వాక్యం ఏం చెప్తుందో. ఒకసారి మత్తయి సువార్తలకు 9వ అధ్యాయం ఒక్కొక్క చెప్తా. మనిషికి రోగం ఎందుకు వస్తుందో మీకు అర్థమవుతుంది. దేవుని పోలికలో ఉన్న మనము ఎందుకు రోగాల బారిన పడిపోతున్నాం? మత్తయి సువార్త 9వ అధ్యాయం 2 నుంచి 7 వరకు బైబిల్ చిన్న వర్షం చూడండి. పక్షవాయు గల వారిని ఎట్లా తీసుకొచ్చిండు? మంచం తీసుకొచ్చి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చిండు. చాలు. ఆ రోగిని తీసుకొని వచ్చాను. రోగిని తీసుకొని వచ్చినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, కుమారుడా నీ పాపం ధైర్యంగా ఉండు, నీ పాపములు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం ఏదన్నా పాపం చెప్తే రోగం వస్తుంది. వాడికి కాలక పడిపోయింది, అవునా? నేను చెప్పేది ఖచ్చితం. వాక్యం కూడా పరిశీలించాలి, ఏదైనా శోధించి సాధించాలి. యేసుప్రభు దగ్గరికి పక్షవాయు రోగిని మంచాలు ఎత్తుకొచ్చిండు. వాళ్ళ ధైర్యం, విశ్వాసాన్ని చూసి యేసుప్రభు ఏమన్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడినవి. లే లే లేచిన పద్ధతిలోనే వెళ్ళమని చెప్పిండు. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరి లోపలైతే పాపం ఉంటుందో రోగం ఖచ్చితంగా వస్తుంది. ఎవరి లోపలైతే పాపం ఉంటుందో రోగం వస్తుంది. ఏ తప్పు చేయలేనప్పుడు దేవునితో కూడా డైరెక్ట్ గా మాట్లాడవచ్చు. నువ్వు ఉద్రబాబు తాగకుంటే తాగి తందనాలాడి పాపం చేయమంటే నేను చేస్తే నీకేమవుతుంది స్వస్థత? వద్దురా, పాపం చేయకురా
అంటే నువ్వు పాపం చేసి వచ్చి అయ్యా నాకు ఇక్కడ మొత్తం అక్కడ మొత్తం నాకు ప్రార్థన చేయడానికి ఏం లాభం? కానీ యేసు ప్రభు దగ్గరికి ఆ పేషెంట్ ఎట్లా తీసుకొని వచ్చిండు? మంచం మీద తీసుకొని వచ్చిండు. చూసిండు యేసు ప్రభు చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పగానే వాడు ఎట్లా లేచి తెలుసా? తక్షణమే వాడు లేచి నడిచి పరిపెత్తుకొని పోయిండు. దేవుని బిడ్డలారా, నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, పాపం ఎవరిలో ఉన్న ఇతరులలో పేషెంట్ గా మారిపోతారు. ఖచ్చితమది. నేను చాలా యాక్టివ్గా ఉన్నా, నేను జిమ్ చేస్తున్నా, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, పొద్దునే నువ్వు ఎక్కడన్నావో పాపం చేసినప్పుడు ఖచ్చితంగా రోగం వస్తుందని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే కదా, కుమారుడా నీ పాపములు నేను క్షమిస్తున్నా, లేచింది పరిపెత్తుకోమనగానే వాడు ఎంత లేచింది చూడండి. వాక్యం వెళ్తే మీకు తెలుస్తుంది. వాడు దిక్కున లేచి తన పరిపెత్తుకొని వెళ్ళిపోయిండు. మత్తయి సువార్త 9:2-7 వరకు ఇంటికి పోయి చదువుకోండి. నేను చెప్తున్నా, ఇప్పుడు పాపం చేస్తే రోగం వస్తుంది. ఏ తప్పు చేయడానికి నేను చెప్తున్నా, మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు నో ప్రాబ్లం, ఏముండదు. రోగం ఎందుకు వస్తుంది మనిషికి? ఇప్పుడు అర్థమైందా? పాపం చేస్తూ వస్తుందనే విషయం మీకు అర్థం కావాలి. పాపానికి మీరు దూరంగా ఉండాలి. పాపం అనేది మనిషిలో దూరితే అది పాండగా కాటిస్తుంది. ఆ పాయిజన్ నీలోకి వచ్చేస్తుంది. అందుకే యేసు ప్రభు ఏం చెప్తుండు? కుమారుడా నీ పాపంలో క్షమింపబడినవి, లేచింది పరిపెత్తుకొని పొమ్మనగానే వాడు దిగ్గున లేచిండు. పక్షవాయు రోగి. మనం ఎన్ని ట్రీట్మెంట్లు, ఎన్ని కోర్సులు వాడాలి? ఆ రోగం వస్తే ఎన్ని మందులు వేసుకోవాలి, ఎన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి, ఎన్ని ఇంజక్షన్స్ వేసుకున్నా అది బాగా అయితే లేకుంటే కాదు లోక సంబంధంగా. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే తక్షణమే బాగా అవుతారు. యేసు ప్రభు నమ్మి పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతికితే వెంటనే బాగవుతారు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా. మనిషికి రోగం ఎందుకు వస్తుంది? ఇప్పుడు అర్థమైందా? పాపం చేస్తే రోగం వస్తుంది. ఇంకా కీర్తనల గ్రంథంలోకి రండి. బైబిల్ మీరు బాగా చదువుతూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. పాపం చేస్తే రోగం వస్తుంది. అదే కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3-10 వరకు చూడండి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3-10 వరకు. మెల్లగా ఒక్కరు చదవండి. నా గుండె నాలో మండుచున్నాను. మీరేం చదువుతారు? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపం ఉంటే ఎముకలలో స్వస్థత కూడా ఉండదు. బాగా నేను చెప్పడం బైబిల్ చెప్తుంది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలా మంది ఏమంటారు, అబ్బా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు అని బాధపడతారు. ఇక్కడ దావీదు చెప్పిన మాటలు ఖచ్చితం. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఇంకా చదువు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నా దోషములు, నా పాపాలన్నీ నా తల కంటే ఎక్కువగా చేసిన అవన్నీ పొర్లిపోతున్నాయి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. చూడండి, కొంతమందికి గాయాలు పుండ్లైతాయి అస్సలు అవి దుర్వాసనతోటి. అస్సలు నువ్వు ఎన్ని ట్రీట్మెంట్స్ అన్నవాడు, ఎన్ని ఆయింట్మెంట్స్ పెట్టుకున్నా కూడా తగ్గాయి. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నా గాయములు దుర్వాసన గలవై స్రవించుతున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. చాలా బాధపడుతున్నా. తిరిగిన హాస్పిటల్ లేదు, పోయిన హాస్పిటల్ లేదు, ఈ గాయాలకు వాడిన మందులు లేవు, ఎక్కడ పోయినా స్వస్థత లేదు. దినమెల్లా దుఃఖాక్రాంతుడై రోజంతా కూడా ఇంకా మనిషికి మిగిలేదు ఏంటిది? దుఃఖమే.
10 మందిలో పోయి కూర్చుంటే గాయాలు అన్ని స్మెల్ వస్తాయి, వాసన వస్తాయి, దూరంగా కూర్చోవలసి వస్తుంది. పరిస్థితి చూడు. మనము పాపం చేసుకుంటున్నప్పుడు బాగా పెట్టుకోండి, నీతిగా ఉన్నప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు. బాగా పెట్టుకోవాలి. పాపం వలన మనము సిక్ అయిపోతాం. బైబిల్ మనకు చెప్తుంది. అదే కదా దావీదు చెప్పేది. మళ్ళీ చదువులకు అర్థమైతే నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపాన్ని బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపాన్ని బట్టి జరుగుతుంది ఏదైనా. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ తప్పు చేయలేదనుకో భయం ఎందుకు? నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. వాడు పక్షవాయు గలవాడు, పక్షవాయు గలవాడు తప్పు చేసి తీసుకురా ముక్కు సుటిగా చెప్పిండు అందరి ముంగట, కుమారుడా నీ పాపాలు నేను క్షమిస్తున్నా అనగానే వాడు తక్షణమే లేచిండు, పెట్టి చుట్టుకున్నాడు, అందరు ఎదుట పోయిండు. ఇక్కడ దావీదు కూడా ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడు? నా పాపమును బట్టి ఎముకలలో నాకు స్వస్థత లేదు. చాలా మందికి ఎముకలు అన్ని నొప్పులే ఉన్నాయి, అన్ని బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటారు. కొన్ని రకరకాలుగా మనం ఏ తప్పు చేయకుండా వస్తే ఎందుకు వచ్చినాయో కూడా నేను మీకు చెప్తా లేఖనాలను బట్టి. ఇక్కడైతే దావీదే ఒప్పుకుంటాడు, పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అని. ఇంకా కంటిన్యూషన్ చేయాలి. నా నడుము తాపంతో నిండి ఉన్నది. నా నడుము తాపంతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నా శరీరం ఆరోగ్యం నీలో నుంచి లేక క్షీణించిపోయింది అనుకో. నా శరీరంలో ఆరోగ్యం కూడా చక్కగా లేదు అంటాం. ఎందుకంటాం? చదువు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. మెంటల్ పీస్ ఉండదు. మెంటల్ పీస్, మానసిక ప్రశాంతత ఉండదు. దేవుని వాక్యం మీలో ఖచ్చితంగా ఉంటే ఏం కాదు. మనము ఎన్ని పాపం చేస్తే ఎన్ని ఉంటే చూడండి. ఇంకా చదువు. ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచపడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. గుండె కొంతమంది సడన్ గా గుండె దాకా వచ్చి చచ్చిపోయింది అంటారు. హార్ట్ అటాక్ వచ్చిందాక చచ్చిపోయింది సడన్ గా అంటారు. ఎందుకు? ఏదో సంథింగ్ అతనిలో లోపం ఉంటుంది, ఏదో పాపం ఉంటుంది. అది పాపం వల్ల వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఇంకా కారణాలు చెప్తారండి. మీరు వాక్యాన్ని రెఫర్ చేయాలి, పరిశీలించాలి. ఇక్కడ చూడండి దావీదు ఏమంటాడు? నా గుండె నాలో కొట్టుకొని చూడండి, నాలో గుండె బాగా కొట్టుకుంటాను. ఎందుకు అనుకుంటాం. ఇంకా చూడు. నా బలము నన్ను విడిచిపోయిన బలమంతా మన నుంచి ఒక రోజు పోతుంది. ఇప్పుడు యవన కాలంలో ఉన్న బలం ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ పాపం చేయలేదనుకో నా బలం నన్ను ఎట్టించిపోయిందని అడగొచ్చు. ఎవరిని? దేవుణ్ణి. తప్పు చేసినప్పుడే కదా మన ఫేస్ వాల్యూ నల్లబడిపోతుంది. ఏ తప్పు చేయనప్పుడు నేను ఏం చెప్తున్నా గురువుతో బుద్ధులు ఆడొచ్చు. అవునా? మనం 10 మందిలో కూడా ధైర్యంగా మాట్లాడచ్చు. తప్పు చేసినప్పుడు ఏందా 99 చెప్తే మాకు ఈ పని చేసినామంటే మన వాల్యూ ఉంటుందా? అందుకే క్రైస్తవుడా పాపం చేయకు, తప్పు చేయకు, వాక్యానుసారంగా బ్రతుకు. నేను క్రైస్తవుడు నన్ను ఫీల్ అయితే, గర్విస్తే, చర్చికి పోతే విశ్వాసం అని నీ పేరుండాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి. పాపానికి దూరంగా ఉండాలి. పాపం అనేది ఒక పాము. దాన్ని ఊపిల పడ్డోళ్ళంతా మరణానికి, రోగానికి దారితీస్తారు. బాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ పాపమును బట్టి నా నడుము అర్థంగా వచ్చిన నడుము నొప్పి బ్యాక్ పెయిన్ వస్తుంది. చదువు. నా నడుము తాపంతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సమస్యలు బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేస్తున్నాను. ప్రభువా నా అభిలాష అంతటి నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచపడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనిచున్నది. నా బలము నన్ను విడిచిపోయాను. చూడండి, నా కను దృష్టి కూడా తప్పిపోయాను అని రాయబడి ఉంటది. నా కను దృష్టి తప్పిపోయాను. చూడండి, నా కను దృష్టి. ఇప్పుడు చూడండి,
వాళ్ళు 2-3 years కాగానే గ్లాసెస్ పెడతాను. ఎందుకంటే మన పెద్ద మనుషులు పెట్టుకున్నారు అద్దాలు. అరే పిల్లలకు ఇప్పుడు హాస్పిటల్ తీసుకపోయి ఇంకా ఐసైట్ వచ్చిందా, ఈ అమ్మాయికి ఐసైట్ వచ్చిందా అని అద్దాలు పెడతారు. ఐసైట్ కూడా వస్తుంది. వింటున్నారా? కళ్ళు కనబడాయి. కళ్ళు ఎవరికి కనబడాయి? ఏజ్డ్ అయిపోతే 60-70 ఏళ్ళు అయితే కనబడాయి. మీ అంత ఏజ్ అద్దాలు పెట్టుకున్నది అనుకో అందం ఉంటుంది. చిన్న పొరగాడు అద్దాలు పెట్టుకున్న సరిగ్గా ఎట్లుంటుంది? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? పాపం బట్టి నా కన్ను దృష్టి కూడా తప్పిపోతుంది. పాపం అనేది ఎన్నిటికి దారితీస్తుంది? గుండె కొట్టుకుంటుంది, కన్ను దృష్టి తప్పిపోతుంది, ఇంకా ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇంకా నడుము పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఏదో పెద్ద పనుల్ని బాగా చేసినట్టు పెయిన్ వస్తుంది. నేను మీకు ఏం చెప్తున్నా? పాపానికి దూరంగా ఉండండి, వాక్యానికి దగ్గరగా ఉండండి, అనుదినము దేవుని లేఖనాలు పరిశీలించండి. దేవుడే మీకు తోడగింటాడు. సరే, నేను ఇంకా షార్ట్గా చెప్పిపోతా. ఇప్పుడు పాపం చేస్తే కాళ్ళు ఎక్క పడిపోయాయి, నిన్ను రోగాలు వచ్చాయి. నేను ఏం తప్పు చేయలేదు, నా కాళ్ళు ఎక్కిట పడిపోయింది. ఏం తప్పు చేయలేదు, నా కళ్ళు చూస్తే ఎట్లా తప్పిపోయిందని మీరు అనుకోవచ్చు. చూడండి, యోబు గ్రంథం తప్పండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీరు చూడాలి, లేఖనములు చూస్తే మీకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది అbu ఒక్కటి మంచిగా 2వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. చూడండి, అపవాది ఎవరి దగ్గర పోయింది? యోబు ఇంటికి పోయింది. యెహోవా కాదు, అపవాది యోబు ఇంటికి పోయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు పుల్లు తెచ్చింది. పాపం చేయలేదు. యోబు పాపం చేసిండా? చేయలే. కానీ అపవాది పోయింది. ఒకవేళ పాపం చేయకున్నా కాళ్ళు ఎక్క పడిపోతుంది, పాపం చేయకున్నా నడుమునొప్పి రావచ్చు, పాపం చేయకున్నా ఐసైట్ రావచ్చు. అరే కానీ ఇంకొకటి మనం చూడాలి. కరెంటు ఊళ్ళో టెస్టర్ పెట్టి చూస్తే కరెంటు ఉంది లేదు తెలుస్తుంది. అవునా? నేను ఏం తప్పు చేయలేదు. ఇది బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఐసైట్ ఎందుకు వచ్చిందని మీరు పరిశీలించుకోవచ్చు. అప్పుడు సాతాను ఎంటర్ కావచ్చు మీ జీవితంలో. సాతాను ఎంటర్ అయితే ఏమైతే తెలుసా? ఇంట్లో గొడవలు అవుతాయి. ఏ ఇంట్లో సైతాన్ ఉన్నదో అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. ఏ ఇంట్లో సాతాను దూరిందో రోగాలు వస్తాయి. ఏ ఇంట్లో సాతాను దూరిందో అన్ని కురుపులు, అన్ని పుండ్లు. అవి చదువు 2వ అధ్యాయం 7వ వచనం. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లు పెంక తీసుకుని బూడిదలో కూర్చుండగా, చూడండి, అపవాది అతని లోపల దూరితే అంతా జిరలేస్తుంది. బాధగల కురుపులు ఇవన్నీ వచ్చినాయి. దేవుని బిడ్డలారా, మీరు అపవాదికి చిక్కొద్దు. పాపం చేయలేదు, అపవాది కూడా చిక్కొద్దు. అపవాదికి చిక్కితే అన్ని రోగాలే. నేను మీకు చెప్తున్నా, ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లమే, ఆర్థికంగా కూడా లాభ చేస్తాడు వాడు. సాతానికి ఏ కుటుంబం అయితే చిక్కుతుందో రోగం వస్తుంది. నేను సాతానికి చిక్కలేదంటే పాపం అని ఉండాలి, పాపం చేయలేదంటే సాతానికన్నా చిక్కు ఉండాలి ఇప్పుడు ఇక్కడ. అవునా? అందుకే ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలకు రండి, 9వ అధ్యాయం 38 నుంచి చూడండి. నేను మీకు చెప్తా సాతాను చిక్కిన పరిస్థితి ఎట్లుంటుందో చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 38 నుంచి. లూకాసు వార్త 9వ అధ్యాయం 38 నుంచి. యేసుప్రభు లోకంలో బోధించినప్పుడు యేసుప్రభు దగ్గరకు కూడా వచ్చిండు. అయ్యా బోధకుడా, నాకు ఒక్కడే ఒక కొడుకున్నాడు,
దయచేసి అతన్ని కటాక్షించి బాగు చేయమని చెప్తాను. అయితే కంప్లీషన్ పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా చేయలేదు. చూడండి, ఒక దయ్యం పడుతుంది, అప్పుడే దయ్యాలని అంటే ఇప్పుడు ఏమంటారా? నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, క్రైస్తవ పిల్లారా ఇప్పుడు కూడా ఉన్నాయి. కొంతమంది అయ్యగారులు ఇవ్వు అని చెప్తారు. ఖచ్చితంగా వాక్యం చదివి దేవుల్లో ఉన్నప్పుడు క్లియర్గా మనకు బయటకు వస్తాయి అవి. యేసు ప్రభు కూడా సమస్తమైన రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని లేపండి, ఉచితంగా ఇచ్చిన ఉచితంగా ఇవ్వమని యేసు ప్రభు చెప్పలేదా? మత్తయి 10:28 దేవుని బిడ్డారా, యేసు ప్రభు బోధించినప్పుడు ఒకడు వచ్చాడు, అయ్యా నా కొడుకు ఒక దయ్యం పడుతుంది. పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు అకస్మాత్తుగా కేకలేస్తాడు, నురుగు కారునట్లు వారిని విలవిలాడించి పొరుస్తుంది. అంటే ఇక్కడ మీకు ఫిట్స్, ఎవరి లోపల అయితే ఫిట్స్ ఉన్నదో ఖచ్చితంగా ఉన్నట్టే. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఎన్ని పరీక్షలన్నీ చేసుకోండి, ఫిట్స్ ఉంటే వారి లోపల ఖచ్చితంగా దయ్యం ఉన్నట్టే. వాక్యమే కరెక్ట్, నేను చెప్పేది కూడా కరెక్టే. యేసుప్రభు దగ్గరకు అని తీసుకొచ్చింది, వాడు ఒక్కడే కొడుకు, వాడిని ఆ దయ్యం పడేస్తుంది. వాడే చెప్పుకుంటాడు, అయ్యా నాకు ఒక్క కొడుకున్నాడు, వాడికి ఒక దయ్యం పడుతుంది. ఆ దయ్యం పడినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలెట్టాడు, కింద వాడిని కొడుకుంటాడు, నువ్వు కాస్తాడు అని చెప్పింది. ఎంతో మంది ఫిట్స్ రోగులు మన దగ్గర మన చర్చిలో బాగా అయిపోయింది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైతే ఫిట్స్ రోగం ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళ లోపల దయ్యం ఉంటుంది. దయచేసి రోగం ఎందుకు వస్తుందో అర్థమైంది కదా. పాపం, చిన్నపిల్లలకి ఫిట్స్ వచ్చినాక వాడికి పాపం గురించి ఏం తెలియదు, వాడికి దయ్యం పడితే ఫిట్స్ వచ్చింది. మనం ఏ తప్పు చెప్పుకున్నా సైతాన్ యోగు న్యాయవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడే, కానీ రోగాలు, కురుపులు, గడ్డలు అన్ని తీసుకొచ్చింది సైతాన్. దయచేసి గుడికొచ్చే మీరు సైతాన్ని చిక్కకుంది, గుడికొచ్చి నిద్రపోకుంది. నిద్రపోతే మీకు దీవెనలు రావు, ఏమవుతాయి? శాపమే. నేను అందుకే చెప్తున్నా, నా బోధ మీకు ఇష్టం కాకపోతే ఇంటికాడ అనుకున్నా ఓకే, వినకున్నా వెళ్ళిపోయినా బెస్ట్. ఇక్కడ నేను మీకు వాక్యం ఖచ్చితంగా చెప్తున్నా, రోగం ఎందుకు వస్తుందో తెలుసుకోండి. పాపం చేస్తే రోగం వస్తుంది. పాపం చేయకండి, పరిశుద్ధులుగా బ్రతకండి, సైతానికి చిక్కకండి, అనుదినం ప్రార్థన చేసుకోండి. అదొక మంచి అలవాటు అన్నట్టు, ప్రార్థన చేసుకోవడం, బయట చదవడం మంచిది. మీకు వచ్చిరాని ప్రార్థనే దేవుడు వింటాడు. అంతేకాని మీరేదో భాషలల్లా గొప్పగా చేయాలని, అలలి అని అనవాలని ఏం లేదు. చిన్నగా సుంకరి ప్రార్థనలాగా దేవుడా నన్ను కరుణించమని ప్రార్థన చేసుకుంటే చాలు. దేవుడు మిమ్మల్ని, కుటుంబాలను, పిల్లలను దీవిస్తాడు. ఇప్పుడు మీకు షార్ట్ చెప్పుకుంటా పోయినా రోగం ఎందుకు వస్తుంది? పాపం చేస్తుంది, సైతాన్ని పడుతుంది. సరే, ఈ రెండు లేవు, నేను పాపం చేయలేదు, సైతాన్ అంటే మరి నాకు రోగం ఎందుకు వచ్చింది చూద్దామా? వాక్యంలోకి రండి దయచేసి, మంచిగా చదవాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం తీయలేదా? యెహోవా నీ యొద్ద నుండి నిన్ను ఎరుగైన ఐగుప్తులో ఉన్న వాళ్ళ నుంచి పంపిస్తాడు. చూడండి, దేవుడు పంపిస్తాడు కొన్ని రోగాలు. ఎవరైతే దేవుని బిడ్డలను దూషిస్తారో, ద్వేషిస్తారో, నిన్ను ఎరగని వాళ్ళని పంపిస్తాడు. ఎవరైతే నేను మిమ్మల్ని అంటారో, నేను కాదు, బయట రాసింది అనాది కాలంలో దేవుడు రాసిపెట్టిండు ప్రవక్తల చేత. ఎవరిపైకి పంపిస్తాడు? మరొకసారి క్లియర్. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి దేవుడే పంపిస్తాడు.
ఎవరైతే నేను ద్వేషిస్తారో దూషిస్తారో క్షయ వ్యాధి అంటే ఏంటి? దమ్ము దగ్గు. కొంతమంది కొన్ని గృహాలు చూస్తే దమ్ము దగ్గు ఉన్న వాళ్ళకు దగ్గరకు కూడా సాతాను ఉండొచ్చు, లేదా దేవుడే మొత్తవచ్చు. ఎందుకంటే దేవుడు అంటే లెక్కున్నానా? ఇలా కడుపు నిండితే నేనే దేవుడిని అనుకునే జనం. అవునా? నేనే. దేవుడు ఎట్లా చేసిండు మనుషులను? తన స్వరూపం మందు తన కోరిక చొప్పున మనుషులను నిర్మిస్తే ఇప్పుడు ఇదంతా నాదే, ఇదంతా నేనే బాస్. అరే బాబు, 30-40 ఏళ్ళ లోపల మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అశాశ్వతమైన ఈ బ్రతుకులు శాశ్వతమైన దేవుని తెలుసుకోండి. రోగాలు ఎందుకో దేవుని నేర్చుకోండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోండి. పాపం చేస్తే రోగం వస్తుంది. పాపం చేయలేదనుకో దయ్యం నిన్ను పడుతుంది రోగం. దయ్యం కూడా పట్టలేదనుకో దేవుని ధిక్కరించి దేవుని ద్వేషించినప్పుడు దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు. ఇవాళ ఈ రోజున ఈ మురిపం ఈ యొక్క బలాన్ని చూసుకొని రోజు ఇక ముందుంది అందరికీ ఆట. దేవుని తెలుసుకోండి. దేవుడే సమస్తమైన రోగాలను ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. అవి ఎలాంటి క్షయరోగం సమస్తం ఇంకా చాలా ఉన్నాయి. ఐగుప్తులో పంపాల్సినవి 10 తెగుళ్ళు పంపిండు. అవన్నీ మీకు షార్ట్ గా చెప్పేస్తున్నా. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ఎప్పుడు కూడా మనము దూషించొద్దు, ద్వేషించొద్దు. మనము మట్టి వాళ్ళం. ఎప్పుడు పోతామో ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు. ఇవాళ మాత్రమే మనం పిలిపోస్తే ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే. మనలో మన కొడుకు పట్టుకోలేడు, మన బంధువులు పట్టుకోలేడు. 2 బిడ్డ అయిపోట అంటుంటామా? అశాశ్వతమైన బ్రతుకులు శాశ్వతమైన దేవుని తెలుసుకో. నీకు రోగం ఎందుకు వస్తుందో అది కూడా తెలుసుకో. ఈ విషయంలో పాపం చేయకు, రోగం రాదు. ధైర్యాన్ని నిలబొట్టు, ధైర్యంగా ఉండు. ఇంకా దేవుని యొక్క దేవుడి యొక్క రోగాలను పంపిస్తాడు. చూడండి, నేను మీకు షార్ట్ చెప్తా. అదే ఉద్యోగం 28 తీసుకోండి. 28వ అధ్యాయం 58 నుంచి చూడండి. బైబిల్ చదివితే తెలుస్తుంది. రోగం ఎందుకు వస్తుందో మీకు తెలుస్తుంది. చూడండి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి చూడండి. ఈ గ్రంథంలో రాయబడిన వాక్యములన్నీ అనుసరించి నడవాలని దేవుడు చెప్పితే బైబిల్ చదువుతారా? ఆదివారం కాగానే ఇలా ఫంక్షన్స్, ఇవాళ ఎటో ప్లాన్ తీసుకొని తీర్థయాత్రగా పోతారు. కానీ దేవుడు ఏం చెప్పింది తెలుసా? ఆరాధించండి. విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. బైబిల్ ఏం చెప్తుంది? ఈ గ్రంథంలో రాయబడినవన్నీ ఆచరించమని చెప్తుంది. చదువు. ఈ దేవుడైన యెహోవా ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలగజేయును. చూడండి, దేవునికి భయపడకపోతే ఆశ్చర్యకరమైన తెగుళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి. వింటున్నా? తెగుళ్ళు రోగాలు వస్తాయి. దేవునికి భయపడి బ్రతికితే ఏ తెగులు కూడా సమీపించదు. అవి దీర్ఘకాలముందు గొప్ప తెగులును చెడ్డ రోగములైనను. చూడండి, దీర్ఘకాలము అంటే ఎల్లప్పుడూ ఉండే చెడ్డ రోగాలు ఉంటాయి. అవి ఎవరు పంపిస్తారు? దేవుడు పంపిస్తాడు. వింటారు? నేను కాదు చెప్పేది, వాక్యం చెప్తుంది. దేవుడు పంపించే రోగాలు. పాపం చేయలేదు, రోగం వస్తే మనం తెలుసుకోవచ్చు. మరి పాపం చేయకుండా నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందంటే సాధారణ తిన్నాను చూసుకోవాలి. సాధారణ కూడా అంటే లేదనుకుంటే దేవుడు పంపిస్తే చెడ్డ రోగాలు అంటే ఇక అవి అయ్యగారు ఎంత పొద్దంతా ప్రార్థన చేసినప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి. మీరు అలడి గారిని ఆడ కొట్టుకుంటూ కూర్చున్న అవి నేర్చుకోవాలి. దేవుడు పంపేవాడికి అస్సలు. అందుకే టెస్టర్ పెట్టి చూడు, కరెంట్ ఉందా లేదా తెలుస్తుంది. ఈ రోగం ఎందుకు వచ్చిందో పరిశీలించుకో, నిన్ను నువ్వు చూసుకో. నాకు ఈ బలహీనత ఎందుకు వచ్చిందని మనకు తెలుసు కదా. నేను తప్పు చేయనప్పుడు గురువుతో గుర్తులాడవచ్చు. తప్పు చేస్తే నాకు తెలుసు నేను తప్పు చేసిన దేవుడు మొత్తేసిందని. అవునా?
అందుకే తప్పు చేయదు. అడుసు దొక్కనేలా, కాలు గడగనేలా. తప్పు చేయడం ఎందుకు? పాపంలో బారిన పడేందుకు. దేవుని బిడ్డారా, నేను మీకు ఇంకా షార్ట్గా చెప్పుకుంటూ పోతున్నా. సరే, ఇంకో లేవికాండంలోకి రండి. లేవికాండం 26వ అధ్యాయం 14 నుంచి చూడండి. తొందరగా రోగములు కొన్ని దేవుడు పంపిస్తాడు. దేవుని ఉగ్రతకు మీరు బలి కావద్దు. గుడికి వచ్చి నిద్రపోతాంది. నిదురా ఇక మేలుకోరాకును తప్పరా, కొడువ పనులు చేయుకొనకు ఉదయమాయగా ఎన్న ఎదురు అవునునా. నిదురా ఇక మేలుకోరాకును తప్పరా, కొడువ పనులు చేయుకొనకు ఉదయమాయగా ఎన్న ఎదురు అవునునా. చాలు. నీవు నా మాట వినక ఆ, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా విధులను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడల, నేను మీకు చేయనదేమనగా మీ కనులను క్షీణింపజేయనట్లు, మీ ప్రాణమును ఆయాసపరచునట్లు, తాపజ్వరం చేతను. చూడండి, దేవుడు ఏం పంపిస్తాడు? ఆయన విధులు కట్టడలు పాటించకపోతే కన్నులు క్షీణించిపోతాయి. వింటున్నా? కొంతమందికి నేను మీకు చెప్పేది, పెద్ద మనుషులు అంటే 70-80 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకంటే ఐసైట్ రావచ్చు. కానీ కొంతమంది యవనస్తులు కంట బాధలు వాళ్ళకి తగ్గాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుడికి ఇట్లా పంపిందా ఇది తెగులు. ఇంకా తాపజలము చేత అంటే ఏదైనా దూపా 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 అంటారు. అన్నారా? కొంతమంది అంటారు, వినలేదా? ఏది తిన్నా తెలియదు, ఆకలైనా తెలియదు, దూప దూప అంటారు. అరే, దేవుడికి ఇట్లా మొత్తం ఇలా చూసుకో. ఈ మూడుతో ఎక్కడున్నావో నువ్వు చూసుకోవాలి. నేను చెప్పడం కాదు. మీకు రోగం ఎందుకు వస్తుందో మీరే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరే డాక్టర్లు అయిపోవచ్చు. వింటున్నా? ఇన్ని లక్షణాలు నేను మీకు చెప్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డారా, 2వ దినవృత్తాంతాలు షార్ట్గా చెప్పేస్తున్నా. చూడండి, 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 14 నుంచి 19 వరకు. రోగం ఎందుకు వస్తుందో మీకు అర్థం కావాలి. దేవుడు పంపిస్తాడు కొన్ని రోగాలు. తాపజలం పంపిస్తాడు. నువ్వు నిమ్మకాయ రసం తాగిపోదు, తేనె తాగిపోదు, పెరుగుతో తిరిగిపోదు, ఇక దేనితో తిన్నపోదు. దేవుని ఉగ్రతకు పరిగాపు. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 14 నుంచి 19 వరకు. కాబట్టి గొప్ప తెగులు చేత ఆ. యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువులన్నింటినీ మొత్తును. దేవుడు అన్నింటినీ దీవిస్తాడు అనుకుంటానవా? దీవించాడు. తప్పు చేసి హల్లెలూయా అనుకుంటుంటే ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? నేను చెప్పడం కాదు. యెహోవా దేవుడు ఎట్లా మొత్తుతాడు, ఎవరెవరిని మొత్తుతాడు? మళ్ళీ చదవమ్మా. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, ఆ. నీ పిల్లలను, నీ భార్యలను, నీ నీ పిల్లలను, నీ వస్తువాహనాలు మొత్తం వచ్చి పడేస్తాడు. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. ఉదరం అంటే ఏంటిది? కడుపు. వింటున్నా? కొంతమందికి తిన్న డైజెషన్ కాలే, నాకేం తిన్నా అయితే లేదు. ఒకసారి చూసుకుందాం. అరే, రాత్రి ఒకసారి బిర్యానీ తిన్నాం అనుకో, ఒక్క పూట అయితే, కానీ రోజు ఉండేటోళ్ళు పరిస్థితి అండి. గీత తిన్నట్టే అయిపోయేటోళ్ళు కొంతమంది లేరు. అవునా కదా? మీరు ఇప్పుడు డాక్టర్ కావాలి వాద్యాన్ని బట్టి. వింటున్నా? నేను చెప్పడం కాదు. దేవుడి ఉదరంను కూడా, కడుపును కూడా ముత్తెత్తాడు. అయితే చదివిన వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదికి ఫిలిష్తీయులను. చూడండి, చాలు. దేవుడు మొత్తితే పేగులన్నీ పడిపోతాయి. ఒకవేళ దేవుడు నన్ను మొత్తం లేదనుకో, ఎందుకు ఇట్లా జరిగిందని మనం పరిశీలిస్తే సాతాను కూడా అటాక్ చేస్తాడు. సాతాను కూడా మన పైకి వస్తాడు.
కాబట్టి ఇప్పుడు అర్థమైందా రోగం ఎందుకు వస్తుందో? అర్థమైందా? పాపం చేస్తే రోగం వస్తుంది, ఇంకా సాధారణ ఎత్తే రోగం వస్తుంది, ఇంకా దేవుడు కూడా పంపిస్తాడు. దేవుని కట్టడలు విధులు వాక్యం పాటించకపోతే ఖచ్చితంగా ఏ గుండెలు కడిగి చూసినా లేదు, ఏదో ఒక లోపం, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆక్రందన, ఏదో పోగొట్టుకున్నట్టే. నువ్వు ఎంత సంపాదించుకుంటే ఎన్ని కోట్లు నీకు అకౌంట్ ఉంటేంది, నో పీస్, శాంతి లేదు, సమాధానం లేదు. అందుకే నేను మీకు చెప్తున్నా, దుర్దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకో, జ్ఞాపకం చేసుకో. ధైర్యంగా మంచి ఆరోగ్యం పొంది బ్రతకండి, పాపం చేయకండి. ఇప్పుడు ఎందుకు చెప్పినా రోగం ఎందుకు వస్తుందంటే 3 కారణాలు చెప్పిన, అవునా? ఇంకొక కారణం మీకు అన్నీ తెలియాలి, కొద్దే చెప్పిన ముగిస్తా, చాలా ఉన్నాయి. కానీ రోగం ఎందుకు వస్తుందంటే ఇంకొక కారణాన్ని బట్టి బైబిల్ నుంచే చెప్తా. చూడండి, కీర్తనల గ్రంథం తీసుకోండి, 9వ అధ్యాయం 10వ వచనం. అందరు గమనించండి, రోగాలు మీకు ఎందుకు వస్తాయో మీరే తెలుసుకోవాలి. మా బాబు బతుకుతాడమ్మా అన్న పాట చేయని వచ్చుడు కాదు, మీరు ఫస్ట్ చూసుకోవాలి ఏ కోణంలో మేమున్నామనేది. కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను. చూడండి అక్క, అందరూ బహు జాగ్రత్తగా వినండి. మనము ఎంత ఆకాశానికి నిత్యం వేసినా మన ఆయుష్ ఎంత తెలుసా? 70-80 ఏళ్ళే. అందులో ఇప్పుడు కొంతమందికి 50కి 50 అయిపోయింది, ఇంకా కొంతమంది 40లో ఉన్నారు, కొంతమంది 30లో ఉన్నారు. కానీ మరణం అనేది ఏ ఏజ్లకైనా రావచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే ఈ 80 ఏళ్ల కాలంలో, 70 ఏళ్ల కాలంలో అనేక రోగాల బారిన పడుకుంటా వేసుకుంటే వెళ్ళిపోతుందా తీర్థయాత్రలో, అవునా? ఏ సంవత్సరం ఏం జరుగుతుందో తెలియదు. డబ్బులు ఉంటేంది, ఉద్యోగం ఉంటేంది, పదవి ఉంటేంది, లేకపోతేంది. ఒక రోజునైతే రోగిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. నువ్వు రోగిగా కావద్దు అంటే వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యం నమ్మాలి. ఇక్కడ చూడండి, దావీదు ఏమంటుడు? మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఏళ్ళు బతుకుతాం. ఇప్పుడు రోగం ఎందుకు వస్తుందంటే వయసు ప్రకారంగా, వయసు మీద పడ్డప్పుడు రోగాలు వస్తాయి. ఇప్పుడు 70 ఏళ్ళ ముసలాయిన దగ్గర పోయి, తాత ఇట్లా చక్కవో ఇదే తవ్వని మనం చూపిస్తాం. ఎందుకంటే 70 ఏళ్ళ వరకు కళ్ళు కనబడతాయా? కొద్దిగా ఐసైట్ వస్తుంది, పొద్దు ఇంత కనబడి బిడ్డ అనేటోళ్ళు కొంతమంది లేరా? ఉంటారు కదా, ఐసైట్ వస్తుంది. పెద్ద మనుషులు చదువు బయట ఏం చెప్తున్నారు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును. చూడండి, ఆయుష్కాలము 70 ఏళ్ళ లోపల అధిక బలం ఉన్నా కూడా అన్ని కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అంతా ఆయాసమే, నొప్పులే, బాధే. ఇప్పుడు 70-80 ఏళ్ళు మన భయపడ్డాక బిడ్డ కాళ్ళు నొక్కున్నాయి, బిడ్డ ముఖాలు నొక్కున్నాయి అనొచ్చు. వయసు ప్రకారం వచ్చే రోగాలు కూడా కొన్ని ఉంటాయి. ఇక నడవలేము. 70 ఏళ్ళ జీవితయాత్ర సాగించాము. పెద్ద మనుషులమైనాక ఆయాసంగా, వైభవంగా, కష్టంగా బ్రతుకుతాం. అప్పటి వరకు పనులు ఊసిపోతాయి, కళ్ళు కనబడి, చెవులు వినబడి, దగ్గర పోయి గట్టిగా చెప్పవలసి వస్తుంది, అవునా? అప్పటి వరకు ఈ 70 ఏళ్ళు మాట్లాడి విని ఇవన్నీ కూడా విని అయిపోతాయి బట్టి లైఫ్. నేను మీకు ఒకటే చెప్తాను, వయసు ప్రకారం వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి. అప్పుడు నువ్వు ఇంటికి యంత్రం తీసుకుపోయి పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎన్ని రకాలు వస్తున్నాయి? 4 రకాలు వచ్చినాయి. పాపం వల్ల వచ్చింది రోగం, సాధన వల్ల వచ్చింది రోగం,
దేవుని వల్ల వచ్చింది రోగం, వయసుని బట్టి వచ్చింది. అవునా? ఇంకెన్ని రకాలు అవుతుందో తెలుసా రోగం? ఒకసారి 2 రాజుల గ్రంథం చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20. రోగం ఎందుకు వస్తుందో నేను మీకు చెప్తా, చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలం అంటిగుండునని చెప్పగా వాడు మంచు వలైన తెలియని కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళను. దైవజనులు శపిస్తుంటారు. దైవజనులు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు ఎవరు ఉంటారు కదా, శపించింది అనుకో రోగాలు అడుతాయి. ఇప్పుడు ఎలీషాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలీషా భక్తుడు ఒక మాట అన్నాడు. ఆ మాట ప్రకారంగా తన దగ్గర ఉన్న గేయానికి కుష్టి కలుగును కాకంటే కుష్ఠరోగం కలిగింది. దైవజనులు ఇప్పుడు దేవుడు పిలుచుకున్న దైవజనులు అయితేనే కలుగుతుంది. మామూలు ఆర్డినరీ కాంకల కాల్చపడి సేవ చేసే పాస్టర్ అంటే నువ్వు పొద్దంతా జరగదు, భయపడకండి. ఎందుకంటే నేను చెప్పే వాక్యం వింటున్న మీరు బలంగా పుంజుకొని దేవునిలో మీరు ఎదిగితే మీరు కూడా దేవుడి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఒక విశ్వాసంగా మీరు ఎదుగుతారు. ఇక్కడ దైవజనులు శపిస్తాయి. నయమాను దూరదేశం నుంచి వచ్చిండు. అయ్యా నాకు కుష్ఠరోగం ఉంది అని వస్తే, నువ్వు వచ్చే మార్గంలో యోర్దాను 7 సార్లు నువ్వు కొండ కోపంతో పోయింది. అయితే అడిగి పోగానే మళ్ళీ పోయేటప్పుడు అయ్యా మునుగరాదయ్యా బాగైతావు కదా అన్న. రథం దిగి వెంటనే 7 సార్లు మునిగి లేచే వరకు అతని మాట వల్లనే కుష్ఠరోగం అంతా పోయింది. కుష్ఠరోగం అంతా పోయినాక తనకెంత సంతోషం. మీరు వెంటనే మీ రోగం పోయినాక మనకెంత ఆనందం ఉంటుంది. అరే నా రోగం అంతా పోయింది, నేను అయ్యగారి దగ్గర పోయి ఈ కొత్త బట్టలు ఇస్తా, ఈ వెండి ఇస్తా అని మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. రిటర్న్ దైవజన్ దగ్గరకు వచ్చి, అయ్యా నా రోగం అంతా పోయింది, ఇగో ఈ వెండి ఇవి తీసుకోమంటే, వెండొద్దు నాకేమొద్దు, పో సపరేట్గా పో అని చెప్పి నేను తీసుకోలేదు. ఎవరు? ఎలీషా. దైవజనుడు అని పిలువబడ్డ ఎలీషా తీసుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ బట్టలు ఇస్తానంటే ఇప్పుడు పాస్టర్లే కొట్టుకుంటారు. మా చర్చికి ఇన్ని రావాలి, మాకిన్ని రావాలి, మాకిన్ని కావాలని. ఎక్కడండి లేనిది? క్రైస్తవ్యం దిగజారిపోతుంది, బిజినెస్ ఫాలో అయిపోతుంది, బట్టల కాశపడుతుంది, డబ్బు కాశపడుతుంది. దేవుని సేవ సావుకైనా సిద్ధపడి కరెక్ట్ చెప్పాలి వాక్యం. వింటుందా? ఈ యక్ష గారు బట్టలు తీసుకున్నారా? వెండి తీసుకున్నారా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పైసలు తండ్రిని తీసుకురాండి, జపాలు చెప్తే పైసలు ఇస్తారు. ఇదేంది? అట్లా క్రైస్తవ్యం స్ప్రెడ్ కాదు. నేను మీకు చెప్పేది వాస్తవం. దేవుని వాక్యానుసారంగా మీరు ఎదగడం నేర్చుకోవాలి. మీరు ఎదగడం, ప్రార్థన చేయడం, అనుదినం దేవుని కట్టడం, బైబిల్ చదివినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. అంతేకాని ఎవరో ఏదో ఇస్తాను, అటుపోతే వస్తాయి, ఇటు వస్తాయి అంటే మీ దగ్గర క్రైస్తవ్యం కాదు. అందులో మేము వాళ్ళు చర్చిపోకపోతే మమ్మల్ని లెక్కలకు తీసుకోరు అనేది కూడా కాదు. దేవుళ్ళు ఎదగడం, స్పిరిచువల్గా మీరు ఎదగాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి. ఈ యక్షభక్తుడు ఏ బట్టలు తీసుకోలే, వెండి తీసుకోలే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, తన ఎలీషా దగ్గర పనివాడు నమ్మకంగా లేడు. అబ్బా మా అయ్యగారు ఆ డబ్బులు తీసుకోలేదు, బట్టలు తీసుకోలేదు, నేను తీసుకుంటానని వెనక పరిగెత్తి పోయి, అయ్యా ఆ బట్టలు నాకు ఇవ్వమన్నాడు, వెండి నాకు ఇవ్వమన్నాడు. వేరే దేశం నుంచి ఎవరో వచ్చిందట, ఇవి వాళ్ళకు ఇవ్వాలి ఇప్పుడు అనగానే ఆయన సంతోషంతో ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఇవి తెచ్చి ఈ బట్టలు వెండి దాచుకొని ఈ దేహాలు ఏం చేసిండు, ఏం తెలియనట్టు మళ్ళా దైవజనుడి దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ఆ దైవజనుడికి తెలిసింది, నయమం వెనుక రథం వెనుక పరిగెత్తినప్పుడు నా మనసు నీతో రాలేదా? నేను ఎక్కడి పోయి ఎంతసేపు? ఇవి వస్త్రాలు, డబ్బు సంపాదించుకునే సమయం కాదు.
అతనికి కలిగిన కుష్టి నీకు నీ సంతతికి కూడా శపించిండు. చూడండి, అతనికి ఒక్కరికి కలిగిన బాగుండు, కానీ నీకు నీ సంతతికి సర్వకాలం దాకా అని చెప్పించిండు. వెంటనే స్పాట్ ఇట్లా అనగానే వెంటనే తెల్లనైన కుష్టి కలిగి ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. దైవజనులు శపిస్తే జరుగుతాయి. నేను మీకు చెప్తున్నా. అందుకే మీరే దైవజనులుగా ఎదగాలి అంటే వాక్యాన్ని అనుదినం చదవాలి. దేవుని లేఖనాలు చదువుతుంటే దేవుని నూతనమైన శక్తి మీకు ఇస్తాడు. బైబిల్ ప్రార్థన మీ జీవితంలో ఉంటే ఏదైతే జీవితంలో పోగొట్టుకున్నామో, ఏదైతే లాస్ అయినామో, ఏదైతే మనకు అనారోగ్యంగా ఉన్నామో మీరు మళ్ళా రెట్టింపు శక్తిమంతులు అవుతారు. దేవుని బిడ్డలారా, రోగాలు ఎన్ని రకాలుగా వస్తున్నాయి? ఏజ్తో వచ్చింది. పెద్ద మనుషులు అయితే ఏం చెప్తుంది. ఇప్పుడు నేను 60 ఏళ్ళు లేదు కాబట్టి నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందంటే టెస్ట్ చేసుకోవాలి. దయ్యంగిలా పట్టిందా అని చూసుకోవాలి, పాపం ఉందా చూసుకోవాలి, దేవుడు ముట్టిందా చూసుకోవాలి. అప్పుడు ఈ మూడిట్లో కూడా, లేకపోతే ఎవరైనా దైవజనులు నన్ను శపించిందా అని కూడా చూసుకోవాలి. చూడండి, పేతురు సనురాజు పేతురుకు అననీయ సమీరాలను గద్దించిండు. ఇక్కడనే పడి సత్తవనగానే మందిరంలోనే సచ్చిండు. మందిరంలో బ్లెస్సింగ్స్ వచ్చినాయా? మరణమే వచ్చింది, శాపమే వచ్చింది. నేను మీకు ఒకటి చెప్తున్నా, మనం దేవుని మందిర ఆవరణంలో పచ్చని ఓలో చెట్టు వల్ల ఉండాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి. దైవజనులు శపించినట్టు దయచేసి మనం ఉండొద్దు. ఇంకొక కారణం కూడా మీకు చెప్తా. అనుకోకుండా ప్రకృతి కారణంగా వస్తాయి కొన్ని. చలి వచ్చింది అనుకో, కోల్డ్ కాఫ్ వస్తుంది రాదా? చలికాలం వస్తుంది, అప్పుడు ఏజ్ ఉండదు, అప్పుడు సైతాన్ ఉండదు. దేవుడు మొత్తాడు. వెదర్ని బట్టి, కాలానుకూలంగా, వాతావరణాన్ని బట్టి కూడా వస్తాయి. చూడండి, ఇది ఒకటి నేను మీకు చెప్తా. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి రోగాలు. పౌలు గారికి పాము కరిచింది, అనుకోకుండా కరిచింది. ఆ చలి పెడుతుంటే, పుల్లలు ఏమంటే పెడుతుంటే ఆ కాకకు ఆ రంధ్రంలోకి వెళ్ళి వచ్చి పాము ఇక్కడ కలిసింది. అన్ఎక్స్పెక్టెడ్ పాము కలిసింది. ఇట్లా అన్నాడు. పౌలు ఇంత వాసిపోయింది. అందరు ఏమనుకుంటారు, ఇక పౌలు సత్తడు ఇక పౌలు. ఎందుకంటే ఏం కలిసింది? పాము. సత్తని అనుకుంటాను. అందరూ సత్తరు అని కనిపెట్టి చూస్తుంటే అతను ఏదావిగా మంచిగా అయిపోయింది. అరే ఇది ఒక మంచి దేవుని బిడ్డ, దేవతే కావచ్చు అనుకుంటారు. దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కొన్ని యాక్సిడెంట్ వల్ల జరుగుతాయి. ఇందాక మరణాలు, రోగాలు ఎందుకు వస్తాయో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పాపం చేయలేదు, రోగం రాదు. సాటాన్ పెట్టలేదు, రోగం రాదు. దేవుడు ముట్టలేదు, రోగం రాదు. కాలక్రమాన అన్ని వెదర్ కూడా మనం చలి పెడితే దుప్పటి కప్పుకుంటాం కదా. మన కోల్డ్ ఎందుకైతే ఇక చలి జ్వరాలు ఎందుకు వస్తాయి? దోమలు ఎందుకు ఉంటాయి? చెప్పండి. ఏదైతే పాపానికి బానిసలమైందో అప్పుడే రోగాలు వస్తాయి. పాపం చేస్తుంటాయి, సాధారణ పడుతుంటాయి, దేవుడు ముట్టుతాయి, దైవజనులు శపిస్తుంటాయి. ఏది బట్టి రోగాలు వస్తాయి? వాతావరణాన్ని బట్టి వస్తాయి. అర్థమైంది కదా? దేవుడి కొద్ది మాటలు మీ వెనుకల్లో జీవించినాక దేవుని వాక్యాన్ని కట్టడంలో మీరు పాటించి లోకంలో మీరు మంచి వెలిగే దివిటిలాగా వెలిగి మీ కుటుంబాలను మిమ్మల్ని వెలిగించుకోండి. ఇతరులకు దేవుని వాక్యం తెలియజేయండి. మే గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. జీవం గల తండ్రి, మీకు స్తోత్రం. ఇంతవరకు ప్రభా, రోగం ఎందుకు వస్తుందో మాకు అర్థమైంది. ప్రతి ఒక్కరు గ్రహించి దేవా, ఇంకా లైవ్ ఇచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశ్రయించండి, దీవించండి. మా గుణాలను చుట్టూ ఏ తెగులు రాకుండా కాపాడండి. ముందు మీ వత్సవరం తెచ్చుకునే దేవుడు నువ్వు ఈ లోకంలో మీలాంటి రూపమిచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా నీకు స్తోత్రం. మా కాళ్ళని లేని కలవరం చేసి ఉన్నత స్థానంలో నిలిపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఊరి వచ్చిన బిడ్డలు ఏ బాధతో, ఏ రోగంతో, ఏ శోధంతో, ఏ దుఃఖంతో వచ్చారో దయచేసి ముందుమని ప్రార్థిస్తున్నాం.
నా లైవ్ ఇచ్చిన బిడ్డలందరినీ, బలహీనతలు ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచండి ప్రభు. హీలింగ్ మినిస్ట్రీ దినదినం అంచెలంచెలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీరు పరమ వైద్యుడుగా హీలింగ్ మినిస్ట్రీని నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.